హాయ్ హలో వెల్కమ్ టు రాకేష్ డీజే 143 ఛానల్ కి అయితే స్వాగతం. సో ఈ రోజు అయితే మనము వినాయకుని షెడ్ వచ్చినాం. ఇది ఏంటిదంటే ఇలా వినాయకులని డిస్టెంబర్ అయితే కొడతారు. ఈ అన్న అయితే వినాయకుని షెడ్ ఓనర్. వినాయకుని షెడ్ ఏంటిదంటే రాజస్థాన్ గణపతి షెడ్. ఇదైతే మనకి ఆర్ఎన్ఆర్ గార్డెన్ కి కొంచెం బిసైడ్ ఉంటది. మనకి హైదరాబాద్ పోయే వేలో ఉంటది. ఇటు సైడ్ ఏమో వరంగల్ వేలో ఉంటది. మనం ఈ రోజు అయితే వినాయకులు ఎక్కడ వచ్చినాయి, ఏమేమి ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది, వర్క్ ఏం జరుగుతుందని మొత్తం పూర్తి డీటెయిల్స్ అనుకుందాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇప్పుడైతే మనం షెడ్ లోకి వెళ్దాం. ఇవాళ అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే అది స్ప్రే అయితే కొడతారు. సో ఫుల్ సౌండ్ ఉంటుంది. ఇక్కడైతే గణపతులు చూసినట్టయితే ఇక్కడైతే మొత్తం వైట్ పెయింట్ కొట్టి డిస్టెంబర్ అయితే కొడతారు. వీటికి అన్నిటికీ డిస్టెంబర్ అయితే కొడతాడు. ఇక్కడైతే రాకేష్ ఉన్నాడు. సో మనం ఇదైతే వినాయకులు చూడండి ఎంత బాగున్నాయో. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే రాకేష్ అయితే ఇస్తాడు. మనం ముందైతే జస్ట్ ఇవన్నిటికీ ఒక లుక్ వేద్దాం. చూడు సార్ అయితే మనకి లేటెస్ట్ గా రాముడు అయోధ్య స్టైల్లో ఇచ్చిండు. మనకి ఇక్కడ బాలరాముడు ఉన్నాడు. అయోధ్య స్టైల్ అయితే వినాయకులు ఉన్నాయి. మనకైతే వార్నిషింగ్ అయితే కొడతారు. మనమైతే రాకేష్ గారి దగ్గరికి వెళ్దాం. డిస్టెంబర్ కొడతాడు. చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటది. ఈ రోజు అయితే మనం డిస్టెంబర్ అయితే కొడతాడు. హాయ్ రాకేష్, ఇప్పుడు ఏం చేస్తాను అసలుకి? డిస్టెంబర్ వైట్ పెయింట్ ఇది స్టార్ట్ చేసినాకనే బాడీ కలర్ అనేది కొట్టాలి కంపల్సరీ. వైట్ పెయింట్ కొట్టకపోతే ఏంటంటే మన బాడీ కలర్ కొడితే అది మొత్తం డిమ్ అయిపోతుంది. ఒకదానికి ఎంతసేపు పడుతుంది రాకేష్? ఒకదానికి 15 నుంచి 20 minutes అట్లా పడుతుంది. దీని వల్ల ఉపయోగం ఏంటిది? డిస్టెంబర్ వల్ల ఫినిషింగ్ అన్నమాట. మనం ఇట్లా నార్మల్ గా ఉంటే ఏమైందంటే దీని ఫినిషింగ్ రాదు, బరాబర్ సాఫ్ట్ ఉండదు. డిస్టెంబర్ కొడితే ఏంటంటే స్మూత్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఇక్కడ షైనింగ్ పార్ట్ అంటే ఫినిషింగ్ నీట్ ఇచ్చారు అన్నట్టు. మనమైతే ఒక గణపతికి ఎట్లా కొట్టాలో అయితే చూద్దాం ఫినిషింగ్. ఇదైతే చిన్నగా వీడియో చూడండి ఇక ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్ లో. ఇక్కడ చూసినట్లయితే ఇదంతా డిస్టెంబరే, కానీ ఇక్కడ మనకు కనబడేది అయితే వైట్ కనబడుతుంది. అది పోయే వారికి మనకి ఏమైతుందంటే వినాయకుడు పిఓపి తెల్లగా ఉండే వారికి మనకి జస్ట్ ఫినిషింగ్ లైట్ ఫినిషింగ్ లాగానే కనబడుతుంది మనకి. సో అంతకుముందు వ్లాగ్లేమో నా వ్లాగ్లేమో హ్యాండ్స్ అన్ని అతికేసే చూసిళ్ళు. ఇప్పుడేమో డిస్టెంబర్. సో అక్కడ కూడా తమ్ముడు అయితే డిస్టెంబర్ కొడుతుండు. సో డిస్టెంబర్ అయితే అలా పోస్తాను, దాన్ని ఫిల్ చేస్తాను, పోస్తాను, స్ప్రే చేస్తాను. ఒక 2 cups పడతాయి రాకేష్ దాంట్లో అట్లా. మనమైతే ఆ సైడ్కి వెళ్ళి ఇంకా వినాయకులు ఇది చూద్దాం. ఇవన్నీ అయితే డిస్టెంబర్ కొట్టినాయి, అవి డిస్టెంబర్ కొట్టినాయి. ఇది చూడండి, డిస్టెంబర్ కొట్టిన దానికి డిస్టెంబర్ కొట్టిన దానికి లైట్ ఫ్లాష్ అయితే మంచిగా నీట్ గా కనబడుతుంది. వాటి మీద అయితే పెయింట్ బ్రష్ అనేది స్మూత్ గా వెళ్తుంది అన్నట్టు, వీటి మీద కొంచెం రఫ్ గా వెళ్తుంది. మనమైతే ఇప్పుడైతే వినాయకుల యొక్క లుక్ అయితే అన్నిటి ఒక్కొక్క లుక్ చేద్దాం. అంటే ఇంత ముందు మనము అయోధ్య రాముంది చూసినాం కదా, సేమ్ స్టైల్, కానీ అక్కడేమో వినాయకుడు ప్లస్ పక్కకి రాముడు, ఇదేమో అయోధ్య వచ్చింది. కానీ ఇక్కడ ఏంటిదంటే రాముని ప్లేస్ లో వినాయకుడు వచ్చిండు. చూడండి, వీటికి డిస్టెంబర్ అయితే కొట్టిల్లు. అయోధ్య రాముని యొక్క రూపంలో వినాయకుడు వచ్చిండు. ఇటు పక్కకు హనుమంతుడు, ఇటు పక్కకు ఏమో అయోధ్య. వీడియో చూసిన వాళ్ళందరూ జై శ్రీరామ్ అని ఒకసారి అయితే కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఈ లైన్ మొత్తం అవే వినాయకులు. ఇట్లా చూసినట్లయితే ఒక డిఫరెంట్ లుక్ ఉన్నది. మళ్ళీ ఇటు సేమ్, మళ్ళీ ఇటు ఇవన్నీ అవే. ఆల్మోస్ట్ అలా ఒక 20 pieces దాకా ఉన్నాయి. మీరైతే కావాల్సింది అయితే ఒక 10 days లో అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మినిమం 5 to 10 days లో బుకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదేం స్టైల్ అన్నట్టు? మన దగ్గర వినాయకులు అవైలబుల్ రేట్ ఉంటది. కలర్ చూసుకున్నా కూడా మీరు ఇప్పుడు వచ్చి బుక్ చేసుకుంటే కలర్ చాయిసెస్ గుర్తున్నాయి. మీరు ఇప్పుడు ఒకవేళ మీరు ఇప్పుడు వచ్చి
ఇప్పుడు వచ్చి మీరు వినాయకుని బుక్ చేసుకున్నట్టయితే మీరు ఏ కలర్ చూస్ చేసుకుంటే ఆ కలర్ మనం కంపల్సరీ కొట్టిస్తాం. మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్లో అది మన దగ్గర ఉన్నది. బుక్ చేసుకున్న ఇప్పుడు 10% బుకింగ్ లో 10% తక్కువ తీసుకుంటాం డబ్బులు. ఇప్పుడు ఈ 5 days లో మనకు బుకింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక 10 days వరకు మనకు చాయిస్ పెట్టేసాం మనం. ఆల్మోస్ట్ ఆల్ ఇలా ఎంత 29 కాబట్టి ఒక 5th 6th వరకు 5th 6th వరకు మనకి బుకింగ్ స్టార్ట్ అయితే 10th వరకు 10% తక్కువ పడుతుంది మనకి అమౌంట్ తక్కువ పడుతుంది. సో మీరు జల్దీగా అయితే బుక్ చేసుకోవాలి. ఈ కలర్ కూడా చాయిసెస్ ఉన్నాయంట. అది కూడా ఫస్ట్ వచ్చి మనం సెలెక్ట్ చేసి మనము అన్న ఇట్లా కొట్టండి అంటే కొట్టొచ్చు. ఇక్కడ పెయింటర్ కింద ఈయన ఉంటాడు. ఇంతకుముందు మనం ఫస్ట్ స్టార్టింగ్ లో చూసినాం కదా, అన్న కూడా ఉంటాడు. అన్న ఏంటంటే అడగచ్చు మంచిగా నీట్ గా. ఇక్కడ ఇవన్నీ ఒకటే స్టైల్. సో ఇదేం స్టైల్ వినాయకుడు రాకేష్? ఇది సూర్య చక్కెర అంట. సో వెనకాల మనకి సూర్యుడు అయితే వచ్చిండు వెనకాల కిరీటానికి. అయితే చూడండి అయితే బాగున్నాయి ఇక్కడైతే. సో మనం అయితే వెనకకి అటు సైడ్కి వెళ్దాం. ప్రతిదీ ఇక్కడ ఒక్కొక్క స్టైల్లో ఉన్నది. ఇక్కడ ఒకటి రథం మీద ఉన్నది, పికాక్ మీద ఉన్నది, మంచిగా డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ సింగిల్ పీసెస్ ఉన్నాయి. మీరు వచ్చేసి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వినాయకుడిని అయితే చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అయోధ్య రాముని యొక్క రూపంలో ఇచ్చాను. కానీ అయోధ్య కాకుండా మొత్తం వినాయకుని స్టైల్లో చేసిండు. పైన అయితే మనకి శంభో శంకర శివుడు ఉన్నాడు. పక్కకైతే వినాయకులు ఉన్నాయి. 1 2 3 4 ఇటు 4 8 వినాయకులు ప్లస్ పెద్ద వినాయకుడు 9 వినాయకులు ఉన్నాడు. మొత్తము మంచిగా ఒక స్టూల్ మీద కూర్చున్నట్టు మనకైతే ఇచ్చిళ్ళు. సో ఇది ఇక్కడైతే ఎలుకని చేతిలో పట్టుకున్నాడు. సో ఇదైతే అద్భుతంగా ఉన్నది. ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకైతే 10 feet దాకా ఉన్నది. 10 to 11 feet దాకా ఉంటది వినాయకుడు. ఇక్కడ లుక్ చేసినట్టయితే ఈ వినాయకులు అన్ని మళ్ళీ అవే వినాయకులు. ఇక్కడైతే ఇవి ఆల్మోస్ట్ ఒక 10 pieces ఉన్నాయి. ఇవైతే బాగున్నాయి. కలరింగ్ అయితే మనం చెప్పినట్లే మీరు వచ్చి ముందు బుక్ చేసుకుంటే మీరు అయితే ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు వినాయకుని కలర్ ఆప్షన్స్. ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక కుర్చీ మీద కూర్చున్నట్టు సోఫాలా. అక్కడ మొత్తం వెనకైతే ఒక వేర్ల స్టైల్ ఇచ్చిళ్ళు. మంచిగా నీట్ గా ఉన్నది. ఇక్కడ పికాక్ మీద కూర్చున్నాడు. మంచిగా ఉంది. ఇదైతే కొంచెం సైడ్ కి ఇట్లా బెండ్ అయినట్టు. ఇది కూడా బాగుంది. ఇది కూడా ఒక 10 pieces దాకున్నాయి. సో ఇవన్నీ సేమ్ టు సేమ్. సో మీరు కూడా ఫస్ట్ వచ్చి కలర్ సెట్ చేసుకోవచ్చు. మంచిగా నీట్ గా ఉన్నది. ఇవైతే అవే పీసెస్ అన్ని 7 to 8 feet వినాయకుడు. సో ఇంత ముందు రాముందే సేమ్ అవే. సో ఇవి కూడా సూర్య చక్రాలు అన్ని మీద చూసినట్లయితే ఇవి కూడా చాలా పీసెస్ ఉన్నాయి. ఈసారి అయితే మనకి గణపతి షెడ్లు అయితే అయోధ్య రాముని స్టైల్ అయితే ఉన్నాయి వినాయకుల్లో. ఇక్కడ ఒకటి యూనిక్ స్టైల్ పీస్ ఉంది. ఒకటే వినాయకుడు ఒక సైడ్ కూర్చున్నట్టు. సో ఇవన్నీ అయితే ఇంకా పెయింటింగ్ అయితే స్టార్ట్ కావాలి. పెయింటింగ్ స్టార్ట్ అయిందంటే ఆగుడు లేదు. మనం రీసెంట్ గా షార్ట్ వీడియోస్ లలో చూసినట్టయితే ఇవైతే మనకి అచ్చులు అయితే తీసిళ్ళు. ఇదైతే మనకి బొంబాయి స్టైల్ వినాయకులు అన్నట్టు. ఈసారి అయితే ఈ బొంబాయి స్టైల్ వినాయకులు కూడా ఈసారి అవైలబుల్ గానే ఉన్నాయి ఇక్కడ. ఇదైతే మంచిగా వచ్చి బుక్ చేసుకుంటే దొరుకుతాయి మంచిగా. ఇవి కూడా ఒక తక్కువ పీసెస్ ప్రింట్ చేసిండు. ఇవి కూడా ఒక 10-11 ప్రింట్ చేసిండు. ఇక్కడ మనకి చూసినట్లయితే ఒక రాజావారి లెక్క కూర్చున్నాడు వినాయకుడు అయితే. ఇక్కడ పక్కకి అటు పక్కకి ఇటు పక్కకి గద్దలని అయితే ఇచ్చిండు. స్టైల్ అయితే మస్తు ఉన్నది ఇదైతే. ఇక్కడ కూడా మనకైతే వినాయకులు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా నంది స్టైల్. సో నంది మీద వినాయకుడు అయితే కూర్చున్నాడు. జస్ట్ నార్మల్ గా శివుని లెక్క నంది మీద కూర్చున్నాడు. ఈ రోజులు అన్ని అవే వినాయకులు. ఇవైతే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇదైతే గణపతి షెడ్ నా పేరు, రాజస్థాన్ గణపతి వినాయకుడిని. చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్ అయితే వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే మనకి కలరింగ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే వస్తాయి. అప్పుడైతే ప్రతిదీ యూనిక్ స్టైల్లో ఉంటది. మీరైతే మంచిగా నీట్ గా చూడొచ్చు. రాకేష్ మనం చెప్పగలరా? మీరు మా దగ్గరకు వస్తే మీకు నచ్చినట్టు మేము గణేష్ కంపల్సరీ ఇస్తాం. మా దగ్గర కంపల్సరీ బయట దగ్గర కన్నా కంపల్సరీ తక్కువ రేట్ ఉంటుంది. ఎందుకంటే బుకింగ్ నేనే తెలంగాణ, నాది ఇక్కడనే వరంగల్ మడికొండ. కంపల్సరీ మీకు అనుకున్న రేట్లో నేను వినాయకుడిని కంపల్సరీ మీకు ఇస్తా. తప్పకుండా రండి, విజిట్ చేయండి. మా గణేషులను తీసుకొని వెళ్ళాలి మీరు.